శ్రీ రంగనాథ స్వామి ఆలయ విగ్రహానికి అడ్డుగా నిలబడి 12,000 మంది త్యాగం మన ధర్మాన్ని, మన పూర్వీకులు ఎన్ని కష్టాలు ఓర్చు కాపాడుకున్నారో తెలుసుకుందామండి. ఇది బ్రదరు చెప్తారు మొత్తం. ఒకసారి మొత్తం చూడండి, మీకే అర్థమవుద్ది. అసలు చూడండి. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్? మొత్తం వినండి. అలాగే లైక్, కామెంట్ మర్చిపోవద్దండి. అసలు మొత్తం చూడండి ఎంతమంది ఇదయ్యారో. అలాగే షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మొత్తం చూడండి. ఒక్క దేవుడి కోసం 12,000 మంది ప్రాణాలు అర్పించిన నిజ సంఘటన మీకు తెలుసా? ఇది తమిళనాడులోని శ్రీ రంగనాథ స్వామి ఆలయం. 1323లో ఢిల్లీ సుల్తానులు ఈ ఆలయాన్ని దోచుకోవడానికి వచ్చినప్పుడు వారిని అడ్డుకోవడానికి అక్కడ సైన్యం లేదు. స్వామివారి విగ్రహాలను దాచడానికి అర్చకులకు కొంత సమయం కావాల్సి వచ్చింది. అప్పుడు 12,000 మంది సాధారణ భక్తులు గుడిద్వారం ముందు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ఒక మానవహారంలా నిలబడ్డారు. ఆ దుర్మార్గపు సైన్యం వారిని ఊచకోత కోస్తున్నా కూడా వారు కదలలేదు. ఆ సమయంలోనే అర్చకులు 21 అడుగుల స్వామివారి మూల విరాట్టు కనిపించకుండా గర్భగుడి ముందర ఒక గోడ కట్టారు. అది పాతగోడలా కనిపించడానికి దానిపై మట్టి పూశారు. లోపలికి వచ్చిన శత్రువులు ఆ గోడను చూసి విగ్రహాన్ని ఎక్కడికో తరలించారని నమ్మి దోచుకున్న సొమ్ముతో వెనుదిరిగారు. సరిగ్గా 48 ఏళ్ల తర్వాత విజయనగర రాజుల ఆధ్వర్యంలో ఆ గోడను పగలగొట్టి చూస్తే స్వామివారు చెక్కు చెదరకుండా దర్శనమిచ్చారు. భవిష్యత్ తరాలకు ఈ దైవాన్ని అందించాలన్న ఆ 12,000 మంది త్యాగం ఫలితం